తాగుతాడని నేను చెప్తున్నాను కదా. నాకంటే ఎక్కువ తెలుసా వాడి గురించి? నేను తనతో ప్రయాణం చేసింది కొన్ని రోజులే కావచ్చు, కానీ నమ్మకంగా చెప్పగలను మీకంటే ఎక్కువ తెలుసని. ప్రాణం పోయినా ఇక జీవితంలో మందు ముట్టుకోడు. ఇది నా ఛాలెంజ్. సరే, పందెం. నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా తాగుతాడు. సరే, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లోనూ తాగడు. అందులో అనుమానపడాల్సిన పనే లేదు. మీరు మీ ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. సరే, ఫంక్షన్ అయిపోయేలోపు అర్థమవుతుందిగా, అప్పుడు మాట్లాడుకుందాంలే వాడి గొప్పేంటో. సరే, చూసుకుందాం. ఛాలెంజ్. ఛాలెంజ్. చిరంజీవి వాళ్ళ అమ్మ మీద ఒట్టేశాడు కాబట్టి తాగడు. విజయ కూడా అది బలంగా నమ్ముతుంది. ఈ సమయంలో చిరంజీవితో ఈ మందు తాగించగలిగితే ఇందాక విజయ ఆవిడతో చేసిన ఛాలెంజ్లో తను ఓడిపోయేలా చేశాడు అన్న బాధతో పాటు మాట తప్పాడు అన్న కోపం కూడా వస్తుంది. మాట తప్పితే ఇంట్లో ఉండను అని చిరంజీవి చెప్పాడు. ఉండనివ్వను అని మావయ్య గారు కూడా హెచ్చరించారు. కాబట్టి ఖచ్చితంగా వాణ్ణి బయటికి గెంటేస్తారు. నా చెల్లెలు వాణ్ణి చీ కొట్టాలి అన్నా, ఇంట్లో నుంచి మావయ్య గారే వాణ్ణి మెడ పట్టుకుని బయటికి గెంటాలి అన్నా చిరంజీవి ఈ మందు తాగాలి. వాడు తాగుడు కాబట్టి మనమే తాగేలా చేయాలి. ఏదో ఒక రోజు ఉపయోగపడకపోతుందా అని నీకోసం ఈ బాటిల్ని దాచిపెట్టాను చిరంజీవి. ఇప్పుడు దీన్ని నీ గొంతులోకి పంపించగలిగితే నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించినట్టే. తల్లి మీద ఒట్టేసి మాట తప్పిన వాడితో ఇంకా కాపురం చేస్తావా అని నా చెల్లెల్ని వాడి నుంచి కాపాడుకోవచ్చు. దుర్గా, ఏంటి దుర్గా, అవతల డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ గదిలో ఏం చేస్తున్నావు? అంటే అందరిలో డాన్స్ చేయాలంటే ఈసారి పెద్దగా బాలేదు, అందుకే మార్చుకుందామని వచ్చాను. ఎందుకు? ఈ చీర బ్రహ్మాండంగా ఉంది, వచ్చేసి. సరే, మీరు పదండి, వస్తున్నాను. సరే. ఏంటిది? ఇందాకటి నుంచి చేతులు వెనక్కి దాస్తున్నావు, ఏది చూపించు. ఏం లేదండి. లేదు, ఏదో ఉంది, ఏది చూపించు. ఏం లేదండి, ఏం లేదని చెప్తున్నాను కదా. ఏది చూపించు. ఏం లేదని చెప్తున్నాను కదండి. అయ్యో, ఏం లేదండి, చెప్తున్నాను కదా. ఏం దాచాను అన్నారు కదా, ఇదిగో ఈ ప్రేమ దాచాను. ఏంటి సడన్ గా ఇంత ప్రేమ? మీరంటే నాకెప్పుడు ప్రేమే. ఆ ప్రేమని ఇంతకాలం చూపించడం చేత కాలేదు. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకు? అడిగితే చెప్పేది కాదు, ముందు కళ్ళు మూసుకోండి. సరే.
సరే మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. సరే. అమ్మయ్యా, పెద్ద ప్రమాదం తప్పింది. ఇంత బాటిల్ తీసుకెళ్తే అందరికీ డౌట్ వస్తుంది. ఏం చేయాలి? ఐడియా. చిరంజీవి అయిపోయావు. ఇప్పుడు నెక్స్ట్ డాన్స్ చేసేది మన చిరంజీవి. అరే రారా. ఏందిరా ఇదే? రా. డాన్స్ చేసే మూడేం లేదులే గానే ఇంకెవరు నేనేమను. నీకు మూడుతో పని రా.